ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృపా కటాక్షలతో సమృద్ధిగా వర్షాలు కురవడం జరుగుతుందని, రైతులంతా కూడా సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, దుబ్బాక నియోజకవర్గం 10 ఏళ్లు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేకుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమ్మవారికి ఏర్పాట్లు చేసిన ఫలహార బండిని ఆయన ప్రారంభించారు. గాయని తెలంగాణ తేజ్ ప్రియ పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువకులు కేరింతల మధ్య కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టెప్పులు వేయడంతో యువకుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. మాజీ మంత్రి ముత్యం రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, నాయకులు వెంకలరావు, పరంజ్యోతి, హరీష్, రాజేష్, ఆగమయ్య, సతీష్, గోవర్ధన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ ఆశయ సాధనకై రాజకీయాలకు వచ్చిన కాబట్టి చేకుంటలో ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది. మీ అందరికీ తల్లి దీవెనలు శక్తి నాకు ఉండాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవతలు దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాంత్ గారి మిత్ర బృందం వాళ్ళ సోదరులకు అందరికీ కూడా మరి ఎంతో శ్రమతోటి దాదాపు 10-15 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి